ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ రాధాస్వామి గారండి ఫర్ గివింగ్ మీ ఇంత మంచి ఛాన్స్. అంటే మెలోడీ సాంగ్స్ స్కోప్ ఇచ్చిన డైరెక్టర్ గారికి ఐ టోటలీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ ఎవర్ గివెన్ టు మీ. అండ్ శుద్ధాల అశోక్ తేజ గారండి, ఎక్స్ట్రాడినరీ రైటర్, ఎక్స్పీరియన్స్డ్ రైటర్. ఆయనతో పని చేయడము ఈజ్ రియల్లీ ఎంకరేజ్డ్ మీ అ లాట్ అండ్ సపోర్టెడ్ మీ అ లాట్. అండ్ ఐ థ్యాంక్ సత్యదేవ్ గారండి ఫర్ ఆదిత్య మ్యూజిక్. వాళ్ళు సాంగ్స్ విన్న వెంటనే దే సపోర్టెడ్ అస్, వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద టెక్నీషియన్స్ ఇన్ అవర్ మూవీ అండ్ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. టైటిల్లోనే మంచి కథ ఒకటి ఉంది. ఇప్పుడు అందరికీ తెలుసు కథ ఉన్న సినిమాలే బాగా ఆడుతున్నాయి. ఒక మ్యూజిక్ కంపెనీ పర్సన్గానే కాకుండా ఒక రచయితగా ఈ సినిమా చూడడం జరిగింది సార్తో. చాలా అద్భుతమైన కథ. ఇలాంటి సినిమా చేయడం జగత్ బాబు గారు చాలా అభినందనీయం. వారు ఇలాంటి సినిమా ఒప్పుకోవడం, ఇలాంటి సినిమాలు రావాలి, ప్రతి ఒక్కరు చూడాలి, సినిమాను కూడా ఆదరించాల్సిందిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ రాధాస్వామి గారి యొక్క ప్యాషన్, ఆయన ఆలోచన విధానం మీరు ఇప్పుడు విన్నారు కాబట్టి సినిమా మీద మీకు ఒక అంచనా వచ్చి ఉంటుంది. ఓ మనిషి కథ అంటే ఆ మనిషి జగపతి బాబు గారు. ఇలాంటి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సాహసోపేతమైనటువంటి ఒక మానవ విలువలతో కూడుకున్నటువంటి ఈ సినిమాలని ఆదరించి తెలుగు ప్రేక్షకులు తమ బాధ్యతను నిర్వర్తిస్తారని కోరుకుంటున్నాను. అయితే ప్రతి మనిషిలో ఈ 3 గుణాలు ఉంటాయి. ఈ 3 గుణాల్లో ప్రతి వ్యక్తిలో ఎన్ని పాళ్ళు ఏది ఉందనేది దాన్ని బట్టి ఉత్తముడు, మధ్యముడు, అధముడు అని 3 రకాలు ఉంటాయి. గుడ్, బ్యాడ్, అగ్లీ. సో నా ప్రయాసం అయితే ఒకసారి ఎక్కడో శంకరాచార్య గారు ఏం చెప్పారంటే, ఏ రోజు ఈ సత్వగుణం ఎక్కువ ఉంటుందో ప్రతి మనిషిలో ఆ రోజు ప్రపంచం బాగుపడుతుందని. ఆ థాట్తోనే ఈ సినిమా రూపకల్పన అయింది. సో మెయిన్ థింగ్, మీరు మా నీషి ఈవెన్ కవర్లో కూడా మా అనేది ఎల్లో బర్డ్, మీ అనేది రెడ్, షీ ఈజ్ బ్లాక్, సత్వ రజో తమో గుణం. సో ఆ ప్రయత్నమే సినిమా రూపంగా ఇప్పుడు ఈ ఫిలాసఫీ అయితే ఎవరెనరు, దీన్ని ఎలా డ్రామాటిక్గా సినిమాటిక్గా తీయాలి అని చేసిన ప్రయత్నం ఈ మనిషి కథ. ఈ పిక్చర్లో మెయిన్ జగపతి బాబు హైలైట్ అండి. ఆయన మీదనే మొత్తం సినిమా. అనుకున్న రకంగా ఈ సినిమా తీయగలిగా, చాలా ఎక్స్ట్రాడినరీ వచ్చిన సినిమా. సో మా ఎఫర్ట్ ఏంటంటే ఒక గుడ్ సినిమా అండ్ డిఫరెంట్ సినిమా, ప్లస్ అగైన్ ఇట్ షుడ్ బి కమర్షియల్. అందులో నేను సక్సెస్ అయ్యాను అనుకుంటున్నా. సో మంచి ఆదరణ దొరికితే ఇలాంటి సినిమాలు తీయాలని నాకు ఒక అంబిషన్.